కూటమి అధికారంలోకి వస్తే మన సమస్యలు తీరతాయనుకున్నారు. కానీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఎన్నికలకు ముందు అబ్బో ఎన్నో వాగ్దానాలు హామీలు ఇచ్చారు కూటమి నేతలు. ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకు ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నా. ఇది తెలుగుదేశం పార్టీ బాధ్యత. ఆ రోజు పిఆర్సీ ఇచ్చా, రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా న్యాయం చేశా. మళ్ళా మీకు పిఆర్సీ ఇస్తా, రిటైర్డ్ ఉద్యోగులు కూడా న్యాయం చేస్తా. మిమ్మల్ని ఆదుకుని మీ గౌరవాన్ని పెంచే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి తెలియజేస్తున్నా. ఏరు దాటేదాకా వాడ మల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నట్లు తయారైంది ఏపీలోని ఉద్యోగుల పరిస్థితి. మంత్రులతో చర్చలు సమావేశాలు జరుగుతున్నాయి, కానీ ఫలితం మాత్రం శూన్యం. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మీ జీవితాలే మార్చేస్తామన్నారు ఎన్నికలకు ముందు. ఇప్పుడేమో మాకు ఇంకా సమయం ఇవ్వండి అంటున్నారు. పాలకుల మెడలు వంచుతామంటారు ఉద్యోగ సంఘాల నేతలు, కానీ పాలకుల ఎదుట సైలెంట్గా ఉంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచిపోయింది. మరి ఇంకెప్పుడు ఉద్యోగుల కష్టాలు తీరేది? రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన, ఆందోళనపై స్పెషల్ లైవ్. అయ్యా మేమేం పాపం చేశాం, ఎందుకు మాకీ శాపం? ఆగస్టు 8వ తేదీ అనగా శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మీ నెంబర్ 1 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్. ఈ లైవ్లో మీరు కూడా పాల్గొని నిర్భయంగా మీ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. మీరు కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 9539345345, 9493925831.